మరణాతండి దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి శిలువ ధ్యాన ప్రార్థనలో ఈ రోజు మనం వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ప్రధాన యాజకుని యొక్క ఆ యొక్క అధికార మందిరంలో యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా అనేకమైన అబద్ధ సాక్ష్యాలు వస్తాయి, కానీ ఏ అబద్ధ సాక్ష్యం కూడా ప్రభు మీద నిలబడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పారు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరాని ప్రభు. కానీ అవును, ప్రపంచమంతటితో గొప్ప సవాలు విసిరాడు ఆయన. ఏంటంటే ఆయనలో ఏ పాపం అనేటువంటి మహాపరిశుద్ధుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనని విశ్వాసం ఇచ్చిన మన జీవితంలో కూడా ప్రభువుకు ఒక సాక్షిగా నీవు ఉంటే గనక నీ జీవితం మీద ఎన్ని అబద్ధాలు వచ్చినప్పటికీ అవి నీ నిలబడవు. ఎందుకనగా ప్రభువుని బట్టి ఆయన వెలుగు నీ ద్వారా ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.